నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. 70,000 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు. జల్ జీవన్ అమలుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. యువతపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది. సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్. ఉచ్చులో చిక్కి చిరుతపులి మృత్యువాత. కృష్ణా జిల్లా గన్నవరం మండలంలో ఘటన. రెవెన్యూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తాం. హుకుంపేటలో కలెక్టర్ ప్రశాంతి ఆకస్మిక తనిఖీలు. అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలి. టీకే ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం. రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ పథకం పునరుద్ధరణ పనుల కోసం కేంద్ర ప్రభుత్వానికి 70,000 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపుతున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ వెల్లడించారు. గత ప్రభుత్వం పూర్తిగా ఈ పథకాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. 38 ప్రధాన జలాశయాల నుంచి గ్రామీణ ప్రాంత ప్రజలకు రోజు తలసరి 55 లీటర్ల చొప్పున రక్షిత నీటిని సరఫరా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు. జల్ జీవన్ పథకం అమలుపై విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. పథకం ఉద్దేశానికి విరుద్ధంగా గత ప్రభుత్వం బోర్ల నుంచి ప్రజలకు నీరు సరఫరా చేసే పనులు చేపట్టి 4,000 కోట్లను దుర్వినియోగం చేసింది. పునరుద్ధరణ పనుల కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదికలు డిపిఆర్ 2025 జనవరి నెలాఖరుకు సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి అదనపు నిధులు తీసుకొస్తామన్నారు. అమృతధార పేరుతో రాష్ట్రంలో ఇక జల్ జీవన్ మిషన్ పనులు చేపట్టనున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో పనులు ఇష్టారాజ్యంగా చేశారు. పనుల డిజైన్లలోనూ చాలా లోపాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 1,00,000 కోట్లకు పైగా ఖర్చు చేసినా ప్రజలు ఇప్పటికీ తాగునీటి కోసం ఇబ్బంది పడటం బాధాకరమన్నారు. 2008లో ఆదిలాబాద్ జిల్లాలో ఒక తండాకు వెళ్లినప్పుడు అక్కడ ఒక అంధురాలు తాగునీరు ఇప్పించాలని కోరటం చాలా ఆవేదన కలిగించిందన్నారు. ఎమ్మెల్సీ హరిప్రసాద్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, డైరెక్టర్ కృష్ణతేజ, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ సంజీవరెడ్డి, వెంకటేశ్వరరావు, చీఫ్ ఇంజనీర్ నాయక్ తదితరులు మాట్లాడారు. 2024కి దీన్ని మరింత బలోపేతం చేయాలని. ఇప్పటిదాకా జల్ జీవన్ మిషన్ కేవలం నీటిని అందించడం, దాని వరకే అంతవరకు పరిమితమైంది. ఇది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కళ. ఇది కనీసం రోజుకి ఒక 55 లీటర్ల నీళ్లు సగటున మనిషికి ఇవ్వాలి అని, అది కూడా పరిశుభ్రమైన నీరు ఇవ్వాలి అనేది అల్టిమేట్ గోల్. ఏంటంటే జల్ జీవన్ మిషన్కి సంబంధించి నిరంతరం నీటి సరఫరా ఉండాలి ప్రతి ఒక్కరికి అనేది ఆకాంక్ష, చేసే విధానం. అలాగే గ్రీవెన్స్ రిడ్రెసల్, ఏవైతే నీటి సరఫరాలు ఇబ్బందులు ఏమున్నాయో రిపీటెడ్గా వచ్చే అవుట్ ఆఫ్ మెయింటెనెన్స్, వాటికి కూడా ఒక విధి విధానాలని రూపొందించడం. అది దీనికి సంబంధించి ఈ అమృతధార సంబంధించి చాలాసార్లు పొలిటికల్గా మేము వెళ్తున్నప్పుడు చాలా ఆకాశంతో ప్రామిసులు చేస్తూ ఉంటాం. ఆకాశాన్ని తీసుకొచ్చి పందిరేస్తూ ఉంటాం, ఇవన్నీ చేస్తూ ఉంటాయి. కానీ ఇలాంటి సందర్భంలో 2008లో ఆదిలాబాద్లోని ఒక తాండాలో పాపం 3-4 తాండాలకు కలిపి ఒకటే బోర్ పాయింట్. అది అందరూ వచ్చి అక్కడి నుంచి పట్టుకునేవాళ్ళు. ఒక కళ్ళు లేని కనుగుడ్లు కూడా లేవు. పెద్ద ఆవిడ వచ్చి అడిగింది, నా దగ్గరికి వచ్చి మరాఠీ యాక్సెంట్లో ఉన్న తెలుగులో ఆవిడ అడిగింది నన్ను నీళ్ళు ఇప్పించమని. ఇంకేం అడగల. అంటే నీరు ఎంత కీలకమైందంటే, మనం ఒక భీష్మేకాదశి రోజున 24 గంటలు నీళ్లు తాకపోతే ఎంత దారుణంగా ఉండదో నిజంగా కష్టం పాటించే వాళ్ళకి తెలుసు, వ్రతాలు పాటించే వాళ్ళకి, దొరకని వాళ్ళకి. ఈ 38 సస్టైనబుల్ రిజర్వాయర్స్ నుంచి దీని మ్యాపింగ్ ఇలా ఉండాలి. ఈ రెడ్ ఎందుకున్నాయి ఇక్కడ, ఈ రెడ్ ఇవన్నీ ఎందుకున్నాయి అంటే ఇవన్నీ బోర్ పాయింట్స్తో చేసింది. బోర్ పాయింట్స్ నిరంతరం సరఫరా ఉండదు. ఏదో ఒక 5 నెలలు రావచ్చు, లేదంటే వాటర్ చెరువులు బోర్లు ఎండిపోతే మళ్ళీ ఆగిపోతాయి. సో ఇట్లాగా వీళ్ళు 4,000 కోట్లు ఖర్చు పెట్టినా కానీ వాస్తవానికి అవి ఏవి పనిచేసే పరిస్థితిలో లేవు. సో దిస్ ఇస్ 4,000 కోట్లు దుర్వినియోగం అయిపోయినట్టుగా మనం భావించవచ్చు. అంటే 55 లీటర్స్ అనేది మనం ఇచ్చినా కానీ ఆ వచ్చే ధార, ఇవన్నీ ఇంజనీరింగ్ ఇష్యూస్, ఇవన్నీ వాటిని కూడా కరెక్ట్ చేయాలి. సో వీటన్నిటిని సమగ్రంగా అన్ని సమస్యల్ని పెట్టుకొని ఎలా చేయాలి దీనికి ముందుకనేది కృష్ణతేజ గారితో మన
ప్రిన్సిపల్ సెక్రటరీ మన శశిభూషణ్ గారితో, సంజీవ్ రెడ్డి గారితో వీళ్ళందరితో మాట్లాడి ఇది ఒక పరిష్కారం ఎతకాలి. ఎందుకంటే ప్రతిసారి డబ్బు ఖర్చు పెట్టేస్తున్నాం, ఇంటెండెడ్ రిజల్ట్ అయితే రావట్లేదు. ఇది ఒక బయట ఏముందంటే కేంద్రంలో కూడా చాలాసార్లు ఇది దుర్వినియోగం అవుతున్నాయి నిధులు అండ్ వీఆర్. అందుకని మీరు ఎలా చేస్తారనేది నన్ను సిఆర్ పాటిల్ గారు అడిగినప్పుడు ఐ గేవ్ మై కమిట్మెంట్. నేను పంచాయతీరాజ్ శాఖని తీసుకున్న తర్వాత దీన్ని బలోపేతం చేస్తాం. అలాగే రూరల్ వాటర్ సప్లై జల్ జీవన్ మిషన్ని చాలా బలంగా ముందుకు తీసుకెళ్తాం. అవసరమైన చోట ఇన్నోవేషను, అలాగే టెక్నాలజికల్ ఏమేమైతే మనం మరి హెల్ప్ తీసుకోవాలి అవన్నీ తీసుకుంటాం. అందుకని దీన్ని పొడిగించమని కోరాను. డ్రగ్స్ వినియోగించిన, రవాణా చేసిన చట్టపరమైన చర్యలు తప్పవని ఆదిరెడ్డి వాసు హెచ్చరించారు. స్థానిక దానవాయిపేటలోని ఎస్కేవిటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మీ భద్రత మా బాధ్యత కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలు, యువతుల భద్రతకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ నుండి మైనర్ల రక్షణ, మాదక ద్రవ్యాల వినియోగం నియంత్రణపై అవగాహన ఎంతో అవసరమన్నారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే పోలీసు యంత్రాంగం అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. మహిళల భద్రత, రక్షణ, వారికి ధైర్యం కల్పించే విధంగా జిల్లా ఎస్పీ మహిళా రక్షక్ కార్యక్రమానికి ప్రారంభించాలన్నారు. మహిళలు ఎటువంటి సమస్యలు వచ్చినా ఫోన్ చేసిన వెంటనే వచ్చి ఆ మహిళలకు అండగా నిలుస్తామన్నారు. బాపట్లలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ లేకుండా అరికట్టే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందించే దిశగా ఆయా కంపెనీలను తీసుకువచ్చి జాబ్ మేళాలను నిర్వహిస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. యువత మీదనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని, ఆ దిశగా సత్ప్రవర్తనతో యువత భవిష్యత్తుకు మార్గాలను వేసుకోవాలన్నారు. కందుకూరి వీరేశలింగం, రాజ్యలక్ష్మమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ జీవి రమణమూర్తి, మహిళా రక్షక ఎస్ఐ నాగరత్నం, ఎస్కేవిటి డిగ్రీ కళాశాల మహిళా సాధికారత సెల్ మెంబర్స్ జి కోటమ్మ, వై స్వర్ణశ్రీ, సిహెచ్ కుసుమగాంధీ, విద్యార్థులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఇది నీ బాధ్యత. తప్పకుండా ఎవరైనా సరే వాళ్ళు పరిధి దాటి ఏదైనా ప్రవర్తిస్తే తెలియజేసే బాధ్యత మీరు తీసుకోండి. మార్చే ఆలోచనతో పనిచేస్తా ఉన్నాం. మీరు సహకరించండి. నాకు అనవసరం అని మీరు అనుకుంటే మాత్రం రేపు ఏదైనా మీకు జరిగినప్పుడు వస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అనవసరం కిందే భావిస్తారు. కాబట్టి మీరు ఇవన్నీ బాధ్యతలు తీసుకోవాలి. అలాగే లాస్ట్ 5 years కూడా మీరు చూడండి, ఈ స్టేట్ లో ఒక ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేదు, ఒక ప్రామినెంట్ ఐటీ కంపెనీ అన్నది లేదు. హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ ఏ స్టేట్ లో ఉందంటే అవుట్ ఆఫ్ 29 స్టేట్స్ ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 లో ఉంది. ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయలేకపోతా ఉన్నారు కాబట్టి గంజాయి బాగా సరఫరా చేశారు. తాగి మత్తులో తేలేరు అంతా, యువత అంతా కూడా. ఇప్పుడు అన్ని స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ వస్తా ఉన్నాం. ఇన్ జస్ట్ 6 months ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి 6 months లో టీసీఎస్ వచ్చింది, అదాని వచ్చింది, లూలు వెనక్కి వస్తా ఉంది, ఇంకా లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ స్టేట్ లోకి వస్తా ఉన్నాయి. వచ్చినాయి అంటే మీకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతారు. ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యింది అనుకోండి, ఇలా అల్లచల్లగా తిరిగే అవసరం ఉండదు, పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు, అండ్ పేరెంట్స్ కూడా మిమ్మల్ని క్వశ్చన్ చేసే పరిస్థితులు ఉండవు. కాబట్టి మేము ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలన్న ఆలోచనతో మేము పనిచేస్తా ఉన్నాం. మంచి మంచి కంపెనీస్ తీసుకొస్తా ఉన్నాం. ఈ రాజమండ్రికి ఒక ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొచ్చే ఆలోచనతో మేము పనిచేస్తా ఉన్నాం. కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లిలో చిరుతపులి మృతి చెందింది. నెల రోజుల క్రితం దీని కదలికలను స్థానిక రైతులు గమనించారు. తోటి రైతులకు సమాచారం ఇచ్చినా వారు అపోహాని పట్టించుకోలేదు. ఎట్టకేలకు పంట రక్షణ కోసం పందులకు పెట్టిన ఉచ్చులో చిక్కుకుని చిరుత మృతి చెందింది. సమాచారం అందుకున్న అటవీ, పోలీస్ శాఖల అధికారులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. చిరుత చిక్కడంతో చుట్టుపక్కల గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. మెట్లపల్లి గ్రామానికి చెందిన రైతు పందుల కోసం ఉచ్చు ఏర్పాటు చేయడం జరిగింది. పందుల నుంచి తన పంట పొలాన్ని రక్షించేందుకు రైతు ఏర్పాటు చేసిన ఉచ్చులో పడి చిరుత మృతి చెందింది. రైతు ఉదయాన్నే పొలానికి వెళ్లి చూడగా ఉచ్చులో చిక్కి మృతి చెందిన చిరుత కనిపించడంతో పాటు అటవీ శాఖ అధికారులకు, స్థానిక అధికారులకు సమాచారం అందజేశారు.
వారు సంఘటనా స్థలానికి చేరుకుని చిరుత మృతదేహాన్ని పరిశీలించారు. ఉచ్చు నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ దాని నుంచి బయటపడలేక మృతి చెందినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. పులి గోర్లు, కాళ్లు, పంజా తదితర అవయవాలను అధికారులు పరిశీలించారు. సోషల్ మీడియాలో మెట్లపల్లి గ్రామ శివారున పంట పొలాల్లో ఒక ఉచ్చులో పడి చిరుతపులి చనిపోయిందనే విషయం మా దృష్టికి వచ్చింది. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చి చూడటం జరిగింది. ఇది కొండ ప్రాంతం శివారున ఉన్న దుర్గారావు గారు అనే ఆయన సంబంధించిన ఒక మామిడి తోట చుట్టూ ఫెన్సింగ్ దానికి అమర్చిన ఒక కేబుల్ వైర్లతోటి స్కూటర్ బ్రేక్ వైర్లతోటి పెట్టిన ఒక ఉచ్చుతోటి అది అందులో ఇరుక్కొని చనిపోయినట్లు తెలిసింది. రాత్రి ప్రాంతంలో ఈ ఉచ్చులో ఇరుక్కున్నట్టుగా ఇక్కడ తోట కాపలాదాడైన మల్లేష్ చెప్తుండు. అతను ఈరోజు పొద్దున్నే క్యాజువల్గా చుట్టుపక్కల పొలాలు కొట్టుకోవడానికి తోట చుట్టూ ఎండిపోయిన పొలాలు పట్టుదామని వచ్చినప్పుడు ఈ చిరుతపులిని గమనించడం జరిగిందని చెప్పాడు. తర్వాత దీని లీజుదారులకి చెప్తే వారు వచ్చి చూశారన్నారు. అది మేము కూడా వచ్చాము, పరిశీలించాము. ఇది ఫారెస్ట్ వాళ్ళు తీసుకోవాల్సిన తదుపరి చర్యలు కాబట్టి ఫారెస్ట్ ఆఫీసర్ గారికి కూడా ఇన్ఫార్మ్ చేశాము. ప్రజలకు క్షేత్రస్థాయిలో భూ సంబంధిత సమస్యలు వారి ప్రత్యక్ష హాజరు సమయంలో రికార్డులను పరిశీలించడం, వాస్తవ పరిస్థితిని వివరించడం కోసం గ్రామ రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. ఈ సదస్సులో రెవెన్యూ సదస్సులో 14 అర్జీలు ఇవ్వటం జరిగింది. రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేట గ్రామ రెవెన్యూ సదస్సు ప్రాంతానికి మధ్యాహ్నం 3:30 కలెక్టర్ ఆకస్మికంగా రావటం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ సదస్సులని ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించి ప్రజలు భూ సంబంధ అంశాలపై ఎన్నో అర్జీలను స్వీకరించాలని పేర్కొన్నారు. ఈ రోజు మొత్తం 14 అర్జీల పరిష్కారం కోసం రావటం జరిగిందని తహసీల్దార్ వివరించారు. ప్రతి సోమవారం నిర్వహించే PGRS లో జిల్లా వ్యాప్తంగా ప్రజలు జిల్లా కలెక్టరేట్కు రావటం, అర్జీలు పరిష్కారం కోసం కోరటం జరుగుతుందని తెలిపారు. వీటికి శాశ్వత పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను గ్రామ స్థాయిలో నిర్వహిస్తున్న రెవెన్యూ అధికారులు హాజరై వాటికి పరిష్కార మార్గం చూపడం జరుగుతోందన్నారు. ఈ సదస్సులో వస్తున్న ప్రతి అర్జీని PGRS పోర్టల్లో అప్లోడ్ చేసి అధికారులను జవాబుదారీతనంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ P. జయ, సూర్యకుమార్, రెవెన్యూ సిబ్బంది, సర్వేయర్ తదితరులు పాల్గొన్నారు. కుల, మత, వర్గ భేదాలు లేకుండా దేశ ప్రజలందరూ దేవుడిగా కొలిచే ప్రపంచ మేధావి, భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై పార్లమెంట్ సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వెంటనే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక గోకవరం బస్టాండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా టీకే మాట్లాడుతూ కేంద్ర మంత్రిగా ఉంటూ ఈ విధంగా అంబేద్కర్ పట్ల అన్పార్లమెంటరీ విధానంలో మాట్లాడటం అమిత్ షాకు తగదన్నారు. భారతీయ జనతా పార్టీకి అంబేద్కర్ అన్నా, ఆయన రాసిన రాజ్యాంగం అన్నా గౌరవం లేదన్నారు. భారతదేశాన్ని హిందూ రాజ్యం చేయాలనే కుట్రలతో బీజేపీ పనిచేస్తోందని ధ్వజమెత్తారు. ప్రతి ఇంట్లో దేవుడి ఫోటో ఉన్నా లేకున్నా తమకు అన్ని విధాలుగా న్యాయం చేసేలా రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ ఫోటో మాత్రం ఖచ్చితంగా ఉంటుందన్నారు. దీనిపై వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆయన్ను పదవి నుంచి తప్పించి తగిన విధంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలా చేసే వరకు కాంగ్రెస్ పార్టీ ఉద్యమం నిర్వహిస్తూనే ఉంటుందన్నారు. మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు మోతా శారద మాట్లాడుతూ బీజేపీ నాయకులకు రాజ్యాంగాన్ని గౌరవించడం చేత కావటం లేదన్నారు. అంబేద్కర్ అంటే ప్రజలందరికీ అమితమైన గౌరవమని అమిత్ షాపై కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ వడయార్, అబ్దుల్లా షరీఫ్, తడాల కొండరాజు, దయ్యాల రాజు, ఆలీ, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బిల్డర్ బాబీ తదితరులు పాల్గొన్నారు. మరి పార్లమెంట్లో ఏదైతే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించి అంబేద్కర్ గారి గురించి మాట్లాడాడో దాన్ని భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వారు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎందుకంటే అమిత్ షా అనే వ్యక్తి ఎలాంటి వాడో భారతదేశ ప్రజలందరికీ తెలుసు. ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అతను ఒక పిఏగా యాక్ట్ చేస్తూ రకరకాలుగా ఈ దేశాన్ని భ్రష్టు పట్టించే కార్యక్రమాలన్నీ కూడా అమిత్ షా చేస్తున్నాడు. ఈ అమిత్ షా గారు పార్లమెంట్లో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించి అంబేద్కర్ గారిని మరి దూషించడం జరిగిందో దానికి నిరసనగా ఈరోజు రాజమండ్రి గోకవరం బస్ స్టాండ్లో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది. దీంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అన్ని విభాగాల నాయకులు అందరు శ్రేణులందరూ కూడా
పాల్గొన్నారు. అమిత్ షా గారిని పార్లమెంట్ నుంచి ఆయన మెంబర్షిప్ రద్దు చేయాలనేటువంటి మా ఆశ, మా కోరిక. మరి వెంటనే కూడా మరి ప్రభుత్వం రద్దు చేయాలి. మరి ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మతపరమైనటువంటి విషయంగా బీజేపీ ప్రభుత్వం వెళ్తా ఉన్నది. ఎందుకంటే రాజ్యాంగం అంటే ఒక మతపరమైనటువంటిది కాదు. ప్రజలందరినీ శ్రేయస్సు కోరి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు మరి రాజ్యాంగాలన్నీ చూసి క్రోడీకరించి ఆయన రాసించినటువంటి రాజ్యాంగాన్ని ఒక పార్లమెంట్లోకి అడుగు పెడితే రాజ్యాంగం మీద మరి ఒట్టు పెట్టుకుని ఆ పార్లమెంట్లోకి వెళ్తూ ఉంటాం. ఒక హైకోర్టులోకి వెళ్తూ ఉంటే పార్లమెంట్ మీద ఒట్టు వేసి మరి కోర్టులోకి వెళ్తూ ఉంటాం. అలాంటి రాజ్యాంగాన్ని విమర్శించినటువంటి వ్యక్తిని మరి ఎమర్జెన్సీగా ఖండిస్తున్నాం మేము. అధికారంలో ఉండగా మాజీ ఎంపీ మార్గాని భరత్రాం చేసిన అవినీతి అరాచకాలన్నీ ప్రజలకు తెలుసని, అందువల్లే నాడు గాల్లో నెగ్గినా అతడిని ప్రజలు గాల్లోనే ఉంచేశారని టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధ, ఆర్యపురం బ్యాంక్ డైరెక్టర్ బుడ్డిగ రవి, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్ అన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో బొడ్డిగా మాట్లాడుతూ నగరాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం మంచి ఆలోచనలతో ముందుకు వెళుతున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్పై భరత్రాం నిరాధార ఆరోపణలు చేయడం దారుణమన్నారు. ఆదిరెడ్డి వాసును ఈవీఎం ఎమ్మెల్యే అంటూ గాలి ఎంపీ హేయమైన వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. మరొక 30 సంవత్సరాలు ఇక్కడ ఆదిరెడ్డి వాసు ఎమ్మెల్యేగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. బుడ్డిగ రవి మాట్లాడుతూ సొంత వర్గానికి చెందిన హాస్య నటులు రేలంగి బీసీల కోసం పోరాడిన దొమ్మేటి విగ్రహాలు పెట్టలేని, అలాగే దళితులకు ఏనాడు ఏం చెయ్యని భరత్కు బీసీలు దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. దాస్యం మాట్లాడుతూ మతి భ్రమించి ఖాళీగా ఉంటున్న గాలి ఎంపీ భరత్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుపై చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. సొంత పార్టీలోనే అతని పరిస్థితి అందరికీ అర్థం కావటం లేదన్నారు. టీడీపీ నాయకులు తవ్వ రాజా, కోకనట్ట వాసు, కోసూరి చండీప్రియ, ఉర్లంకల లోకేష్, గొర్లె రమణి, కర్రీ కాశీ, మళ్ళా వెంకటరాజు, శామ్ పాల్గొన్నారు. ఫస్ట్ మీరు ఆత్మవిమర్శన చేసుకోండి. శాండ్ సంబంధించిన దాంట్లో ఎమ్మెల్యే గారి కంటే 24 లక్షలు ప్రతిరోజు వచ్చేస్తుందంట. దానికోసం అంట ఈయన ఒక 3 మిషన్లు కొన్నారంట. ఈ 3 మిషన్లు ఈ లక్షలు లెక్క పెడతా ఉంటే మిషన్లు కాలిపోయాయంట. ఏమంటే అసలు మాకు తెలియగలుగుతున్నాం అంటే మీరేమన్నా లెక్క పెట్టి చోట అందులో దూరేరా? ఎలా దూరం చెప్తున్నారు? మీకు అసలు ఏమన్నా చిప్పు పనిచేస్తుందా? చిప్పు ఏమన్నా దొప్పిందా? మాకేం అర్థం కావట్లే. మార్గాని నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన మహా పెద్ద మనిషి. మేము ఎప్పుడు కూడా 2 చేతులు జోడించి ఆయన నమస్కారం చెప్తాం. చాలా సంస్కారవంతులు. కానీ మీరున్నారే సంస్కార హీనులు. మీరు ఎంతసేపు ఇదే చెప్తారేంటి? మార్గాని నాగేశ్వరరావు గారు కానీ ఆదిరెడ్డి అప్పారావు గారు కానీ వారిద్దరు కూడా సమకాలికులు. బ్రాంచీ షాపుల మీద 25 షాపులు ఉన్నాయండి రాజమండ్రిలో. మరి ఇంటికెళ్ళ తెలుసు ఏ షాప్కి వెళ్ళి కొనుక్కుంటున్నారు. దాంట్లో ప్రతి షాప్కి అంట 50,000 రూపాయలు వచ్చేస్తుందంట. అలాగే 14 లక్షలు వచ్చేస్తుందంట. అసలు ఈయనకి ఏమన్నా కావాలంటే బ్రాంచీ షాపులు ఇచ్చేయడానికి చాలా మంది రెడీగా ఉన్నారండి. ఎలా మొత్తుకుంటారంటే బాబు నాయన ఇంట్లో ఎందుకు దూరేవరా తండ్రి, అసలు మొత్తం లాస్, నాకంతా లాస్ మీద నడుస్తుంది. ఏంటా షాపులు తీసుకోవచ్చుగా? 24 లక్షలేమో దాని మీద, 14 లక్షలేమో దీని మీద, ఇంకో వారి మీద ఎన్నో లక్షలు. ఇవన్నీ మీరు ఏం చేస్తారంటే పడుకున్నప్పుడు కల్లోకి ఏమన్నా వస్తున్నాయేమో. మనం అధికారంలో ఉన్నప్పుడు ఎదర ఒక వ్యాన్ అంటా ఉండేది, వెనకాల ఒక వ్యాన్ అంటా ఉండేది, ఎస్కాట్. మన మధ్యలో ఉండేవాళ్ళు అంత ప్రోటోకాల్లో ఉన్నాం. ఇప్పుడు ప్రోటోకాల్ లేదు. అప్పుడు ప్రోటోకాల్లో ఉన్నప్పుడు మీరు ఇలా ఎన్ని లక్షలు సంపాదించారో, ఎన్ని కోట్లు సంపాదించారో అది మీరు అనుకుని, మీరు ఊహించుకుని ఎదటోళ్ళ మీద అంటున్నారేమో మేము అనుకుంటున్నాం. గాలి భరత్రామ్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చాలా హాస్యాస్పదమైనటువంటి వ్యాఖ్యలు. అవినీతికి, అక్రమాలకి, దౌర్జన్యానికి, దాడులకు కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అసలు రాజమహేంద్రవరం నియోజకవర్గంలో మీ పరిస్థితి ఏంటి? మీ మాటలు ఎవరన్నా నమ్ముతున్నారా? నీ పార్టీలో నీ విధానం ఏంటి? నీ పార్టీ వాళ్ళు నీ ప్రవర్తనకి ఎంత చీకొడుతున్నారని ఎప్పుడన్నా ఆలోచించగలిగావా? నువ్వు ఒక బీసీ అయ్యుండి నువ్వు బీసీల కోసం నీ ఏ విధంగా నువ్వు బీసీలను అడ్డుపెట్టుకుండి నువ్వు ఏ విధంగా నీ అక్రమ పాలన రాజమహేంద్రంలో సాగించావో తెలియదు కాదు. నీ వెనకాల 5 సంవత్సరాలు తిప్పుకున్నావే,
నీ వెనకాల అనేక ప్రెస్ మీట్లు కావాలని లేనిపోని ఆరోపణలతో నిందలు పంపించవే అతని కుటుంబం మీద. ఏ రోజైనా సరే కడలే వెంకటేశ్వర గారి ఇంటికి ఆ కుటుంబానికి ఏ రోజైనా భరోసా ఇచ్చావా? నువ్వు బీసీ నాయకువా? నువ్వు బీసీవా? ఆ కుటుంబానికి ఎప్పుడైనా పరామర్శించావా? సిగ్గుండాలి భద్రం నువ్వు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. దోచుకో, పంచుకో, దాచుకో అనే పార్టీకి మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పునాదులు మీరు. రాజానగరం నియోజకవర్గంలో నూతనంగా నిర్మించే పలు ఆలయాలకు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మంజూరైన 20 లక్షల రూపాయలను సంబంధిత ఆలయాలకు చెందిన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అందజేశారు. ఆలయ అభివృద్ధికి ఈ నిధులను వినియోగించాలని సూచించారు. ఆయా గ్రామాల కూటమి నాయకులు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఈవోల సమక్షంలో ఈ చెక్కులను బత్తుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. శ్రీరంగపట్నం వినాయక ఆలయానికి 3,50,000, సింగవరం కోదండ రామాలయానికి 3,33,000, ముక్కినాడ శ్రీ అన్నపూర్ణ సామెత విశ్వేశ్వర స్వామివారి ఆలయానికి 3,33,000, సీతారామపురం శ్రీకృష్ణ గీతా మందిరానికి 4,59,000, కోరుకొండ గ్రామం శ్రీ సీతారామాలయానికి 5 లక్షల రూపాయలు అందచేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పలువురు కేంద్ర మంత్రులను కలిసి తమ సమస్యలను విన్నవిస్తూ వినతి పత్రాలు అందజేశారు. సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ని కలిసి బిక్కబోలు శ్రీ లక్ష్మీ గణపతి స్వామి, శ్రీ గోలింగేశ్వర కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, గొల్లల మామిడాడ శ్రీ సూర్యనారాయణ స్వామి, శ్రీ కోదండ రామాలయానికి సంబంధించి మౌలిక సదుపాయాలు, వసతులను టెంపుల్ టూరిజం ప్రసాద్ స్కీమ్ ద్వారా నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేయాలని వారు కోరారు. రైల్వే శాఖ కేంద్ర మంత్రి శ్రీ అశ్విన్ వైష్ణవ్ని కలిసి అనపర్తి రైల్వే స్టేషన్ నుండి ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి రాత్రి 10:25 వరకు విశాఖపట్నం వెళ్లటానికి ట్రైన్స్ హాల్ట్ లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారని, అనపర్తికి జన్మభూమి హాల్ట్ ఇవ్వాలని కోరారు. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ జయరాం గడ్కరీని కలిసి అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి పలు రోడ్లను సిఆర్ఐఎఫ్ నిధులతో అభివృద్ధి చేయాలని కోరుతూ వినతి పత్రాలను అందజేశారు. సాటివారికి సాయపడుతూ ప్రేమ, దయ, సేవా దృక్పథం కలిగి ఉండటమే క్రీస్తు దేవుడి సందేశమని విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ అధినేత, ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పేర్కొన్నారు. దివాన్ చెరువులోని విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ యాజమాన్యం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల కార్యక్రమానికి విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజశేఖర్ అధ్యక్షత వహించారు. పాస్టర్ విద్యాసాగర్ క్రిస్మస్ ప్రార్థనలు నిర్వహించారు. నర్సింగ్ స్టాఫ్, పారామెడికల్ సిబ్బంది క్రీస్తు కీర్తనలు ఆలపించారు. హాస్పిటల్స్ సీఈఓ గూడూరి రాధిక, పల్స్ హాస్పిటల్ వైద్యులు కృష్ణంరాజు, డాక్టర్లు అవినాష్, హితేష్ చరణ్, భవానీ, కమల్, హేమాంజలి, వినిత, స్పందన, రమ్య, శివారెడ్డి, మేనేజర్లు కోదండరామయ్య, అయ్యప్ప, మణికంఠధర్, ఈవోఓ చక్రపాణి, అచ్యుత, మల్లేష్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. గూడూరి మాట్లాడుతూ క్రీస్తు అంటే ఒక ప్రేమ, అనురాగం, ఆప్యాయత, క్షమాగుణం, మొత్తంగా ఒక మానవీయ సేవ అన్నారు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు, యేసుక్రీస్తు జననం మానవాళికి మోక్షమన్నారు. చిన్న వయసు నుంచి పిల్లలకి, స్టూడెంట్స్ అందరికీ ఇతరులకు సాయపడాలనే గుణాన్ని అలవాటు చేయటానికి, ఇతరులకు సాయం చేయటంలో ఆనందాన్ని, సంతోషాన్ని వారికి తెలియచెప్పడానికి జాయ్ ఆఫ్ గివింగ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని సత్య ట్రస్ట్ అధ్యక్షుడు తమ్మ రవి తెలిపారు. సత్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యాలహరి స్కూల్ నామవరం, మోరంపూడి 2 బ్రాంచుల్లో జాయ్ ఆఫ్ గివింగ్ నిర్వహించడం జరిగింది. చిన్న క్లాసెస్ నుంచే పెద్ద క్లాసెస్ వరకు అందరూ కూడా ఎంతో హుషారుగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారి చిట్టి చేతులతో వారి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన టిఫిన్స్, ఫ్రూట్స్, బిస్కెట్స్, స్నాక్స్ లాంటివన్నీ బాస్కెట్లో వేశారు. ఇలా వచ్చిన టిఫిన్స్, స్నాక్స్, బిస్కెట్స్, ఫ్రూట్స్ అన్నీ కూడా నామవరం డి బ్లాక్లోని వృద్ధాశ్రమంలోని వృద్ధులకు, స్వయాన విద్యాలహరి హై స్కూల్ స్టూడెంట్స్ వారి చిట్టి చేతులతో టిఫిన్స్ పంపిణీ చేశారు. నామవరంలోని వృద్ధులు, మానసిక వికలాంగులు ఆశ్రమం, మానవీయ ఐక్య సేవా సమితిలోని సభ్యులకు స్టూడెంట్స్ బ్రెడ్స్, బిస్కెట్స్, ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది. గౌరవ సభ్యులు జాస్తి నాగేశ్వరరావు, జాస్తి అనంతలక్ష్మి, తమ్మ లాస్య, విద్యాలహరి స్కూల్ నామవరం బ్రాంచ్ ప్రిన్సిపల్ గోపాల్, మోరంపూడి బ్రాంచ్ ప్రిన్సిపల్ రాజు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్పై పార్లమెంట్లో విద్వేష, అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తక్షణమే రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి అరుణ్ డిమాండ్ చేశారు.
భారత పార్లమెంట్ వ్యవస్థకు ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైన డాక్టర్ అంబేద్కర్ అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ శక్తులకు ఎంత ద్వేషముందో షా వ్యాఖ్యలు అద్దం పడుతుందని, ఈ శక్తులకు రాజ్యాంగం అన్నా అంబేద్కర్ అన్న ద్వేషమని, రాజ్యాంగం బదులు మనుస్మృతి పాలన కోసం రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. దేవుడి నామం స్మరించుకోవటం వల్ల ఎవరికి ఏం జరిగిందో తెలియదు, కానీ అంబేద్కర్ వల్ల మోడీ, షాలు పార్లమెంట్లో మాట్లాడగలుగుతున్నారని అన్నారు. కోట్లాది నిమ్న జాతుల ప్రజల ఆత్మగౌరవానికి అంబేద్కర్ ప్రతిబింబమని, అంబేద్కర్ను అవమానించిన షా తగిన మూల్యం చెల్లించక తప్పదని విమర్శించారు. సిపిఎం నాయకులు జువ్వల రాంబాబు, బి పవన్, ఎస్ఎస్ మూర్తి, సిపిఎం నగర కార్యదర్శి కర్రి రామకృష్ణ, వి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం పట్ల, ఇవాళ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల కేంద్ర హోంశాఖ మంత్రి పార్లమెంటు సాక్షిగా అవమానకరంగా మాట్లాడడాన్ని సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ దేశంలో భారతదేశ ప్రజాస్వామ్య హక్కుల కోసం, దళితులు, అట్టడుగు తరగతుల హక్కుల కోసం యావత్ జీవితం కృషి చేసినటువంటి మహనీయుడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల కేంద్ర హోంశాఖ మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని చెప్పి సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇవాళ ఈ దేశంలో సార్వభౌమాధికారం నిలబడిందన్నా, ఈ దేశంలో వాక్ స్వాతంత్రం ఉందన్నా, సభా స్వాతంత్రం ఉందన్నా, ఇవాళ అమిత్ షా గారు పార్లమెంట్లో నిలబడి మాట్లాడడానికి అవకాశం వచ్చిందన్నా అది భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా వచ్చింది. ఆ భారత రాజ్యాంగాన్ని నిర్మాతల్లో ముఖ్యమైనటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే విషయాన్ని ఇవాళ బీజేపీ ఆర్ఎస్ఎస్ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా చెప్పదలుచుకున్నాం. స్థానిక 2వ డివిజన్ నారాయణపురంలో జనసేన పార్టీ నగర కార్యదర్శి బిన్నా వాసు, జనసేన నాయకులు మంచాల సునీల్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన యామన నారాయణ గౌడ్ను ఘనంగా సత్కరించారు. కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ గౌడ్ మాట్లాడుతూ తనకు ఈ పదవి రావడానికి కారకులైన మంత్రి కందుల దుర్గేష్కి జీవితాంతం రుణపడి ఉంటారని, రాజమండ్రి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, నగర అధ్యక్షుడు వై శ్రీనుకి కృతజ్ఞతలు తెలిపారు. జనసేన పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి వారికి తగిన గుర్తింపు వస్తుందని, ఆ పార్టీ కోసం పనిచేసిన వారందరినీ ఉన్నత పదవులు వరిస్తాయన్నారు. జనసేన జిల్లా నాయకులు వైవిడి ప్రసాద్, నగర నాయకులు గత్తుల సత్యనారాయణ, ఈదిబల్లి పైడిరాజు, నల్లంశెట్టి వీరబాబు, గున్నం శ్యామ్, అల్లాటి రాజు, దేవకివాడ చక్రపాణి, పొట్నూరి శ్రీనివాస్ ఠాగూర్, నర్సిపూడి రాంబాబు, విక్టరీ వాసు, కుప్పిలి రాఘవ, అలజంగి రాజు, గణ, కాపునాడు జిల్లా అధ్యక్షుడు గుదే రఘునరేష్, రూరల్ అధ్యక్షుడు దేశినేడి రాంబాబు, నాళం చక్రారావు, పసలపూడి లక్ష్మీనారాయణ, భద్రారావు, లీలా, నాని, రాంబాబు, రాము, ప్రసాద్, సురేష్, కార్యక్రమ నిర్వాహక కమిటీ పిల్ల దుర్గాప్రసాద్, గొట్టపు సురేష్, నడిశెట్టి నారాయణ, రొక్కం వాసు, చింత మణికంఠ పాల్గొన్నారు. వెల్కమ్ బ్యాక్ టు సీ న్యూస్. 70,000 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు, జల్ జీవన్ అమలుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. యువతపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది, సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్. ఉచ్చులో చిక్కి చిరుతపులి మృత్యువాత, కృష్ణా జిల్లా గన్నవరం మండలంలో ఘటన. రెవెన్యూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తాం, హుకుంపేటలో కలెక్టర్ ప్రశాంతి ఆకస్మిక తనిఖీలు. అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలి, టీకే ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ సీ న్యూస్.